ఈరోజు మనము 3 రోజుల భాగంగా కాలభైరవేశ్వర స్వామి దేవత శిఖర ప్రతిష్ఠా యజ్ఞ భాగంలో 2వ రోజైనటువంటి సాయంత్రం సమయాన మహాగణపతి సమేత మనము నిన్న ఆవాహన చేసుకున్నటువంటి యాగదేవత మూలమంత్ర హోమాలు, తర్వాత వచ్చేసి దీక్షా హోమము, తర్వాత వచ్చేసి నిన్న చేసినటువంటి వాస్తు పర్యజ్ఞ హోమాలు, తర్వాత వచ్చేసి శ్రీరుద్ర హోమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ శ్రీరుద్ర హోమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మహాప్రాయశ్చిత్త మంగళకర శివారాధనం అని చెప్పబడుతుంది. అందరికీ కూడా మహాప్రాయశ్చిత్తం అంటే బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేజ, గురుతల్పగమన, ఉద్భూతానం ఇటువంటి కారణాలు, స్త్రీహత్య, శిశుహత్య, గోహత్య, భ్రూణహత్య, వీరహత్య ఇటువంటి హత్యలన్నింటికీ కూడా ప్రాయశ్చిత్తమే లేదన్నమాట. కానీ ఆ ప్రాయశ్చిత్తాల్లో భాగంగా మనం ఏదైతే మంత్రం వినడం ద్వారా, లేదా ఆ మంత్రానికి స్వాహాకారం వేయడం ద్వారా, లేదా ఆ మంత్రంతో అభిషేచనం చేయడం ద్వారా మనకు ఆ ప్రాయశ్చిత్తాలన్నీ కూడా కలిగి, ఆ ప్రాయశ్చిత్తాలన్నీ కూడా నివారణ అయిపోయి ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభించి ఆ పరమేశ్వరుడు మనల్ని ఎంతగా కాపాడుతాడంటే చెప్తుందనమాట. ప్రథమో దైవ్యోభిషక్ అని చెప్పబడుతుంది. అంటే ఇంత ఎటువంటి వైద్యులు లేని సమయాల్లో ప్రప్రథమంగా ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారంటే అది స్వయంగా పరమేశ్వరుడని చెప్పబడుతుంది. తర్వాత మనం ఇందాక పొద్దున్న మహాన్యాసపూర్వకంగా 11 వార రుద్ర జపాభిషేకం చేసుకున్నాం. అదే మహాన్యాసంలో చెప్పబడుతుందన్నమాట. ప్రజననే బ్రహ్మాతిష్టతో, పాదజోర్ విష్ణుస్తిష్టతో, హస్తజోర్ హరస్తిష్టతో, బాహ్వోరింద్రస్తిష్టతో, జఠరే అగ్నిస్తిష్టతో, హృదయే శివస్తిష్టతో, కంఠే వసవస్తిష్టంతో, వక్త్రే సరస్వతీ తిష్టతో, నాసికయోర్వాయుస్తిష్టతో, నయనయోశ్చంద్రాదిత్యో తిష్టేతాం, కర్ణయోరశ్వినో తిష్టేతాం, లలాటే రుద్రాస్తిష్టంతో, మూర్ధ్యాదిత్యాస్తిష్టంతో, శిరసి మహాదేవస్తిష్టతో, శిఖాయాం వామదేవస్తిష్టతో, పృష్ఠే పినాకీ తిష్టతో, పురతః శూలీ తిష్టతో, పార్శ్వయో శివాశంకరౌ తిష్టేతాం, సర్వతో భాగస్తిష్టతో, తతో బహిః సర్వతోగ్నిర్జ్వాలామాలా పరివృతాస్తిష్టతో, సర్వేష్పంగేషు సర్వాదేవతా యథాస్థానం తిష్టంతో, మాం రక్షంతో, మమ సహకుటుంబం రక్షంతో అని చెప్తారు. అంటే మన నఖశిఖాంతము కూడా ఏదైతే అంగాలు, ఏదైతే భాగాలు ఉన్నాయో ఆ భాగాల్లో ఆ పరమేశ్వరుని యొక్క ఒక్కొక్క రూపాలన్నీ కూడా మన శరీరంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఆ శరీరాల్లో ఉన్నటువంటి భాగాలన్నింటి కూడా ఎప్పుడూ సదా రక్షణ చేస్తూ, మా శరీరాన్ని కాపాడుతూ, మమ్మల్ని తర్వాత మా కుటుంబాన్నంతా కూడా ఉత్తరోత్తరంగా మా గోత్రము, వంశము అభివృద్ధి అయ్యేటువంటి విధంగా కాపాడుతూ ఉండాలని స్వయంగా పరమేశ్వరుని ప్రార్థన చేసుకొని మనము ప్రాతకాలంలో మహాన్యాసపూర్వకంగా 11 వార రుద్ర జపాభిషేకం చేసుకున్నాము. అదేవిధంగా అదే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఏదైతే మనం స్వాహాకారంతో ఎప్పుడైతే వైశ్వానర అగ్నికి మనము ఎప్పుడైతే ఆజ్యాహుతులు, ద్రవ్యాహుతులు వేస్తామో అప్పుడే సంపూర్ణమైనటువంటి విధానంతో జరిగినట్టు అవుతుందన్నమాట. కాబట్టి అదే విధానంగా మనం చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసమని శ్రీరుద్ర హోమం చేస్తున్నాము. అదేవిధంగా యాగమండప దేవతలు మనం ఏదైతే ఒక్కొక్క దిక్కుకి ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వర్ణవాయు, కుబేర, ఈశాన, ఊర్ధ్వలోకానికి బ్రహ్మ, అధోలోకానికి విష్ణు అన్నట్టుగా 10 దిక్కులను ఆవాహన చేసుకున్నామో ఆ 10 దిక్కులకు కూడా ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క ఆహుతులు ఇస్తూ తర్వాత ఆ పరమేశ్వరునికి సంబంధించిన హోమాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ హోమాలన్నిటికీ కూడా మనసులో అగ్నజే నమః, నమఃశివాయ, రుద్రాయ నమః, కాలభైరవాయ నమః, అఘోరాయ నమః, తత్పురుషాయ నమః అని మనసులో ప్రార్థన చేస్తూ మేము మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలను మీరు ఎప్పుడు కూడా ఈ స్వామివారు నెయ్యి వేస్తున్నప్పుడు అదే విధంగా మీరు కూడా స్వాహాకారం మృగముద్రగా తీసుకుని వేస్తూ ఉండాలి. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ, శంభో శంకర హర. ఓం భద్రం కర్ణే విష్ణురజామదేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, శ్రేరంగైః సృష్టువాగుం సంతమూర్తిః, విషయపదేవహితంజదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నః హరిత్రనేమిః, స్వస్తి నః బృహస్పతిర్దధాతు స్వాహా. ఓం అష్టాంగీలేన శాంతిః.